ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరో దేశ విదేశీయులు, స్థానికులు దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళ అవగాహనని బట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో ఒక ప్రశ్న ఎట్లా ఉందో చూశారుగా ఇక్కడ. కేవల స్థితి అనేది ఒకటి ఉన్నదా? మార్పు లేకుండా ఉన్నది ఒకటి ఉన్నదా? ఒకవేళ ఉంటే దానికి ఇప్పుడున్నటువంటి లౌకికమైన వ్యవహార స్థితికి ఏమన్నా సంబంధం ఉన్నదా లేదా? దానికి మహర్షుల వారు ఆ రెండు కూడా నీవు వేరని ఎందుకు అనుకుంటున్నావు? ఇవన్నీ కూడా నీ మనస్సులోనే పుడుతున్నాయి కదా. ఈ జాగ్రత్త అవస్థలో నీ మనస్సులో ఎన్నో ఆలోచనలు పుడుతూ ఉంటాయి, వేస్తూ ఉంటాయి. కాసేపు నీవు నిద్రపోతే మరి ఆ ఆలోచనలన్నీ అదృశ్యమైపోతున్నాయిగా. కాబట్టి నాయన, అహంకారము, పరిమితత్వము, మనస్సు అంటున్నావే, అది ఉన్నంత వరకే ఇటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఒక విషయం నీవు బాగా గుర్తుపెట్టుకో. తరతమాలు అంటున్నావే, అది సత్యానికి లేవు. సత్యం అంటే నీ సహజత్వము, సత్యం అంటే అహంస్మరణ, సత్యం అంటే ఏ మార్పు లేకుండా ఒకే స్థితిలో తన ఉనికిని తానుగా ప్రకాశించుకోగలిగిన జ్ఞాన వృత్తి చేత నిలిచి ఉన్నది సత్యం. అది జీవుని అనుభవంలోనే కదా. అంటే దేహాత్మబుద్ధి ఉన్నంత వరకు ఆ సత్యము తెలియదు. ఏదైనా కొత్తగా లభించేదైతే అది మరి తిరిగి నష్టం అయిపోతుంది కదా. కానీ ఇప్పుడు నేను చెబుతున్నటువంటి సత్యము ఇప్పుడు ఎప్పుడు ఏ కాలంతో సంబంధం లేకుండా, ఏ అవస్థతో సంబంధం లేకుండా అది ప్రకాశిస్తూనే ఉంటుంది నాయన. మరి నాకెందుకు తెలియదు ఆ విషయం? ఇంతకీ తెలియంది ఎవరికి? నీవు ఏవో తెరలు కప్పేసినవి. ఆత్మ వచ్చి నీతో చెప్పిందా? ఆ తెరలన్నీ నీవు తొలగిస్తేనే కానీ నేను ప్రకాశించను. ఈ తెలియకపోవటం ఎవరికో విచారించు. పెద్దానికి నాకు తెలియదు అంటున్నావుగా. ఆ నేనెవరు? అది నీ చేతుల్లో ఉన్నది. ముఖ్యంగా వ్యష్టి, సమిష్టి అనే పదాలు మరి సాపేక్షమే కదా. ఎవరికి ఈ డిఫరెన్సెస్? ముఖ్యంగా జడమైనటువంటి వస్తువు ఏదైనా ఉంటే అది ప్రశ్నించలేదు. నీవిటు దేహము కాదు, అటు పూర్ణ చైతన్యము కాదు, మధ్యస్థంలో బయటకు వచ్చావు. నేనంటే జీవుణ్ణి, నేనంటే దేహము, నాకు ఆ మనస్సు ఉంది, సంసారం ఉంది, సుఖదుఖాలు ఉన్నాయి, అన్యత్వం ఉంది, బాధ్యత ఉంది, బరువు ఉంది అంటూ చెప్పుకొస్తున్నావుగా. కాబట్టి ఆ విధంగా ఇటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు, మధ్యలో ఒకటి వచ్చింది. దాన్నే మనం అహంకారం అంటాం, వ్యక్తిత్వం అంటాం. దాని మూలాన్ని నువ్వు వెతకాలి. అది నీ చేతుల్లోనే ఉంది. అది కొత్తగా జనించిందా?
ఎప్పుడూ ఉన్నదేనా, లేక వస్తూ పోతూ ఉంటుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నీవే కనుక్కోవాలి. నేను ఇక్కడ ఎంత చెప్పినప్పటికీ నీవు పూర్ణుడవని, అపూర్ణత లేదని, నీవే ఆత్మవని తత్వవశవాక్యం ఏం చెబుతుంది? నువ్వు ఇది కాదు, నువ్వు ఆత్మవని. మరి ఆత్మ నాకెందుకు తెలియదంటున్నావు? తెలియటానికి నీ ఆలోచనే అడ్డుగా ఉంది. నీ దేహాత్మ బుద్ధే అడ్డు. ఆలోచనని మనస్సుని ఏర్పరచుకో, అప్పుడు నీకే తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ భేదాలు నీకు ఎన్ని ఉన్నా ఆత్మస్థితిలో భేదం ఎక్కడ, ద్వైతం ఎక్కడ, అన్యత్వం ఎక్కడ, సృష్టి ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ, అవస్థాత్రయములు ఎక్కడ? కనుక అటువంటివి నువ్వు అనుకోవచ్చు, నేనే ఆత్మవి ఉంటే నాకు తెలియకపోగా ఇప్పుడు ఈ దుస్థితి నాకెందుకున్నదని. నీకు ఎన్నోసార్లు చెప్పారు, నీవు నిద్రపోతున్నావు, నిద్రలో ఏ వికల్పాలు లేవుగా, హాయిగా నిద్రించావుగా. ఆ నిద్రలో నువ్వు అనుకునే నేను ఎప్పుడూ పూర్ణంగానే ఉందిగా. మెడుకు వచ్చాకనే నీవు అపూర్ణత భావం తల ఎత్తింది. నిజానికి అసలు ఈ అసంపూర్ణతను ఉందేమో చూడు. అనంతానికి భిన్నంగా అసలు అది ఉన్నదా? విచారించవలసింది నీవే. ఆత్మ అంటే పూర్ణత, జ్ఞానము ముక్కలై జీవుడు జగత్తు అయిందా? కాలేదు కదా. నీవు అనుభవానికి వచ్చినటువంటి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా అనుభవించేది ఒక్కడే కదా. కనుక అట్టివాడు ఉన్నాడేమో చూడు. నీవు ఒకటి ఉంటే కదా ఇవన్నీ కనపడేది. ఆ ఉన్నది నీ సహజత్వం. కనుక నీవు దేహమేమో పరిశీలించు, ఇంద్రియాలేమో పరిశీలించు. కనుక ఇదేది కాదని నీవే తెలుసుకుంటావు. నీవు అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా అంతర్ముఖుడు కా. అన్ని బెడదలు వదుల్చుకో. శుష్క ప్రయత్నాలు చేయవద్దు. ఎన్ని వాదనలు పెట్టినా నీవు వాటి ప్రయోజనం ఏదీ లేదు. మొట్టమొదట నీవు చెయ్యవలసింది నీవెవరివో తెలుసుకో. దీనికి శాస్త్ర పాండిత్యంతో ఏం పని? శాస్త్రాల్లో ఉంటుందా నీవెవరివో? ఉన్నా నీకు ఉపయోగం ఏంటి? అనుభూతికి తెచ్చుకోవాల్సింది నీవే కదా. ఒక సందర్భంలో చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక చోట 4 దుక్కుల వర్షం పడిందని పేపర్లో పడింది. ఆ పేపర్ని పిండుతున్నావు, ఒక్క బొట్టైనా వచ్చిందా? వర్షం లేదు కదా. కనుక నువ్వు ఇప్పుడు నిన్ను చూచి వరులను ఆశ్రయిస్తున్నావు. మార్గానికి వేదాంత ప్రయోజనము ఏం చెబుతుంది? నిన్ను అంతర్ముఖుడు కమ్మంటుంది. నీవు నీ ఆత్మని తెలుసుకుంటే నీకు ఏ ఇబ్బంది లేదు. అది లేకనే నీవు అనవసరంగా దేహాత్మ బుద్ధితో ఆందోళన పడుతున్నావు.
మంచిది, విచారించు. మౌనమే నీ సవిజిత్తు.